తుఫాన్ ఎఫెక్ట్తో హనుమకొండ పొంగిపొర్లుతుంది. భారీ వర్షాలతో అమరావతి నగర్, గోకుల్ నగర్, టీవీ టవర్ నీట మునిగాయి. ఊరి చెరువులో మత్తడి పారడంతో కాలనీలో నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కారణంగా ఎగువ కురిసిన వరద నీరంతా కూడా చెరువులు నిండడంతో ఊర చెరువు హన్మకొండకు సంబంధించి ఊర చెరువు అయితే నిండడం జరిగింది. ఇందులో భాగంగానే రోడ్లపైకి నీరు చేరిన పరిస్థితి. ముఖ్యంగా మీరు విజువల్స్ లో గమనిస్తే కాలనీలు కూడా ప్రెజెంట్ అయితే మునిగాయని చెప్పాలి. ఆ ఊర చెరువు అంటే ఈ సోమిడి చెరువుకు సంబంధించి కావచ్చు, వడ్డేపల్లి చెరువుకు సంబంధించి కావచ్చు, ఎగువ కురిసిన వర్షం అంతా కూడా ఆ రెండు చెరువులలోకి చేరడం, ఆ తర్వాత ఆ రెండు నిండిన తర్వాత ఊర చెరువుకు చేరింది. ఊర చెరువుకు నిండిన అనంతరం అదంతా కూడా ఆ చెరువు కట్ట తెగిపోవడం, ఆ తర్వాత ముఖ్యంగా మీరు విజువల్స్ లో గమనిస్తే ఇటు ఊర చెరువుకు సంబంధించి మత్తడి పారుతుంది. అదేవిధంగా ఆ కట్ట కూడా తెగిపోవడంతో మొత్తం వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో కనిపిస్తే కాలనీలు కూడా ప్రెజెంట్ అయితే మునిగిన సిచ్యువేషన్. నయీం నగర్, భవానీ నగర్ ప్రాంతాలన్నీ కూడా ప్రెజెంట్ అయితే నీట మునిగాయి. దానికి సంబంధించి ప్రెజెంట్ అధికారులంతా కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మీరు ఒక్కసారి వాటర్ ఫ్లో గమనిస్తే, ముఖ్యంగా నేను మీకు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లో ఉందో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రెజెంట్ మత్తడి అనేది స్టార్ట్ అయింది. దాదాపు 500 మీటర్స్ డిస్టెన్స్ లో మత్తడి అనేది, అంటే ఈ ఊర చెరువు అనేది ఉంది. ఆ ఊర చెరువుకు సంబంధించి రైట్ సైడ్ లో కట్ట తెగిపోతే లెఫ్ట్ సైడ్ లో దానికి సంబంధించి మత్తడి అనేది పారుతుందని చెప్పాలి. దాదాపు రెండు తాటి చెట్ల మేర పొడవు ఉన్న ఏవైతే తాటి చెట్లు ఉంటాయో అంత పొడవున ప్రెజెంట్ అయితే నీరు చేరిందని చెప్పాలి. వరద నీరు చేరింది. ఆ వరద నీరు అంతా కూడా ప్రెజెంట్ కాలనీలలోకి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా వాటికి సంబంధించే కింద ఫ్లోర్లలో కూడా అన్ని వరద నీరు అంతా కూడా సిచ్యువేషన్ ఉదయం నుంచి కూడా, అంటే నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత వరద ముంపు అనేది పెరిగిపోయింది. ఆ తర్వాత వరద ఫ్లో అనేది ఇదే విధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ వరదకు సంబంధించి కావచ్చు, ఎగువన కురిసిన వర్షం కారణంగా అన్ని చెరువులు నిండిపోవడం, ఆ తర్వాత ఊర చెరువు అనేది తర్వాత నిండిన తర్వాత క్రమంగా ఈ వాటర్ ఫ్లో అనేది పెరిగిపోయిన సిచ్యువేషన్. అయితే ఈ వాటర్ ఫ్లో ఇప్పుడు కాలనీలలోకి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఇక్కడ 2 కుంటలు అనేవి ఉంటాయి. రామ్నగర్ కుంటకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఈ పోచమ్మ కుంటకు సంబంధించి కావచ్చు. ఈ 2 కుంటలు కూడా ప్రెజెంట్ అయితే కబ్జాకు గురవడం, అదేవిధంగా FTL పరిధిలో కట్టాల్సిన ఇల్లులు కావచ్చు, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా అయితే ప్రెజెంట్ ఈ నీట మునగడానికి, కాలనీలన్నీ నీట మునగడానికి అయితే ప్రధాన కారణం అని చెప్పాలి. ఇటు చూసుకుంటే ఒకసారి ఇటు మత్తడి పారడంతో నీళ్లు చేరుతుంటే అటు కట్ట తెగిపోవడంతో కంప్లీట్ గా వరద నీరంతా కూడా అటు ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. తులసి డంప్ అనే బోర్డు మీకు కనిపిస్తుంది, వివేక్ నగర్ కాలనీకి సంబంధించి బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పాలి. దాదాపు కిలోమీటర్ మేర ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే రెస్క్యూ చేసే వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇటు SDRF, NDRF సిబ్బంది, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, అందరూ కూడా ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా, కాలనీ వాసులందరికీ కూడా ప్రెజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేస్తున్నారని చెప్పాలి. మీరు విజువల్స్ లో గమనిస్తే ఒక్కసారి మీరు ఆ లోపల కాలనీ మొత్తం కూడా మునిగిపోయిన ఆ విజువల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇలా ప్రతి ఒక్క కాలనీ కూడా, ప్రతి ఒక్క ఏరియా కూడా ప్రెజెంట్ అయితే నీట మునిగాయని చెప్పాలి. కంప్లీట్గా ఇళ్లలోకి నీరైతే చేరింది. దాదాపు నడుముల లోతు ప్రెజెంట్ అయితే నీరు చేరిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇందులో భాగంగానే ప్రెజెంట్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానికులకు సంబంధించి కావచ్చు, నివాసం ఉంటున్న వారికి సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ సోమిడి చెరువుకు సంబంధించి కావచ్చు, వడ్డేపల్లికి సంబంధించిన చెరువు కావచ్చు, ఈ 2 నిండిన తర్వాత ఆ తర్వాత ఊర చెరువు అనేది ఎక్కువగా నిండడంతో ఇటు మత్తడి పారడం, అదేవిధంగా కట్ట తెగిపోవడం 2 ఒకేసారి జరగడంతో నీరంతా కూడా రోడ్డుపైకి చేరిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఈ కాలనీకి సంబంధించి కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో వరద రావడానికి గల కారణం ఎంక్రోచ్మెంట్ అవ్వడం, నాలాలు కూడా చాలా వరకు నేరోగా ఏర్పడడం అని చెప్పేసి కూడా కబ్జాలకు గురవడంతో ప్రధాన కారణం ఇంతటి పెద్ద మొత్తంలో వరద వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రజలకు కూడా సంబంధించి ఇప్పటికే SDRF సిబ్బంది, DRF సిబ్బంది, NDRF సిబ్బంది, మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వరదకు సంబంధించి కూడా ప్రధాన కారణం నాలాలు కబ్జాలకు గురవడం, ఆ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వరదకి కారణం అని చెప్పేసి కూడా ట్రాఫిక్ అధికారి అయితే చెప్తున్న పరిస్థితి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి అయితే ఆయన సూచిస్తున్నారని చెప్పాలి. ప్రజెంట్ అన్ని కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. అన్ని కాలనీలు కూడా ప్రజెంట్ అయితే నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హన్మకొండ నుంచి.